ఈరోజు దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కలిసి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, పార్లమెంటరీ వ్యవస్థను రక్షించండి, సస్పెన్షన్ చేసినటువంటి పార్లమెంట్ సభ్యుల యొక్క సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పేసి కోరుతూ దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం కూడా భారతదేశ చరిత్రలోనే ఒక చీకటి రోజుగా భావించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. భారత పార్లమెంట్ ఏర్పడినప్పటి నుంచి ఇంత పెద్ద సంఖ్యలో ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేసి కీలకమైన బిల్లులను ఆమోదింప చేసుకోవడం అంటేనే బీజేపీ ప్రభుత్వం అధ్యక్ష తరహా పరిపాలన చేస్తుందనడానికి ఇంతకంటే వేరే నిదర్శనం లేదనే విషయాన్ని ప్రజానీకం గమనించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. బ్రిటిష్ కాలంలో కాలం చెల్లిన కోడ్లు ఉన్నాయి, కాలం చెల్లినటువంటి సెక్షన్లు ఉన్నాయని చెప్పేసి కారణం చెప్పి ఈరోజు తనకు అనుకున్నటువంటి చట్టాలన్నీ మార్చే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది. బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో ఏర్పాటు చేసిన అనేక చట్టాలు ఉన్నాయి. చాలా చట్టాలు ప్రజలకు హానికరమైన చట్టాలన్నీ కూడా దాని జోలికి వెళ్లకుండా కేవలం బీజేపీ తనకు అనుకున్న చట్టాలు తీసుకురావడం కోసం కొన్ని చట్టాల పేరుతో ఆ రకం మార్పు చేయడం చాలా దుర్మార్గమైన చర్య. అదే కాదు, దాదాపు 18 రకాల బిల్లులను ఆమోదం తీసుకుంది. ఎవరయ్యా ఉన్నారు? ఏం లేదు, యథా రాజా అంత రాజాది రాజా మార్తాన్ అనే టైప్లో ఈరోజు పార్లమెంటు వ్యవస్థ ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏం చెప్తా ఉన్నాడు? ఇదే పని ఈరోజు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకులు ఏమడుగుతున్నారు? అయ్యా, పార్లమెంట్లో దాడికి జరిగిన దానిపైన చర్చ జరగాలని చెప్పి చెప్తా ఉన్నారు. అది తప్ప అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అయ్యా, ఇదే దాడి ఒక మైనార్టీ కార్యకర్త కానీ లేదు ఒక ప్రతిపక్ష ఎంపీ ఇచ్చినటువంటి పాస్ వల్ల వచ్చింటే ఈరోజు గోధి మీడియా కానీ బీజేపీ సపోర్టర్స్ కానీ దేశంలో ఎంత అల్లకల్లోను సృష్టించే వాళ్ళు ప్రజానీకం గమనించాలని కోరుతా ఉన్నాం. దేశ భద్రత ఈయనేం చెప్పాడు? నేను అధికారంలోకి వస్తే దేశ భద్రతను కాపాడుతాను, కాంగ్రెస్ విఫలమైందని చెప్పాడు. మరి ఎక్కడికి వెళ్ళింది దేశ భద్రత? నీ పార్లమెంట్ సభ్యుడు పాస్ ఇస్తే వచ్చినట్టు వాళ్ళు, మరి ఆ పార్లమెంట్ సభ్యుడికి ఏం చేశావు? పాస్వర్డ్ ఇచ్చినటువంటి పార్లమెంట్ సభ్యురాలకు మాత్రం సస్పెండ్ చేశావు, పాస్ ఇచ్చినటువంటి పార్లమెంట్ సభ్యుడికి మాత్రం యథేచ్ఛగా పార్లమెంట్లో ఆహ్వానిస్తున్నావు. అంటే నీ వాడు కాబట్టి కాపాడడం కోసం ఈరోజు బీజేపీ యొక్క బండారాన్ని బయట పెట్టడానికి పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి చర్చ పెట్టే వాళ్ళ యొక్క బలహీనతలు, భద్రతా లోపాలు ఇవన్నీ కూడా బయటపడతాయని చెప్పేసి చర్చకు అవకాశం లేకుండా ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఇది చాలా దుర్మార్గం. అందుకోసం మేము ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాం. ఈరోజు పశ్చిమ బెంగాల్ ఎంపీ ఆమె పాస్వర్డ్ ఇచ్చిందని చెప్పి ఆమె సభ్యత్వం రద్దు చేశారు. పాస్వర్డ్ ఇస్తేనే రద్దు చేశారు. మరి ఏకంగా పార్లమెంట్లో దాడి చేయడానికి పాస్ ఇచ్చాడే, మరి ఎంపీని ఏం చేశారు? సస్పెండ్ చేశారా? మీ పార్టీ నుంచి తొలగించారా? ప్రజానీకం సమాధానం చెప్పాలి. అందుకోసం ప్రజలు మేము కోరుతా ఉన్నాం. చాలా విచిత్రం ఏమంటే పార్లమెంట్ సభ్యులు బయటకు వచ్చి ఎవరైతే ఉపరాష్ట్రపతి ఉన్నాడో, రాజ్యసభ చైర్మన్ ఉన్నాడో ఆయన సమస్య మిమిక్రీ చేస్తేనే దాన్ని రాద్ధాంతం చేస్తున్నారే. మరి ఇంతమంది పార్లమెంట్ సభ్యులు సస్పెండ్ చేస్తే ఎందుకు గోధి మీడియా చూపించట్లేదు, ఎందుకు ప్రింట్ మీడియా చూపించట్లేదు అని చెప్పి కోరుతా ఉన్నాం. ఇంతకంటే దుర్మార్గమైంది ఈరోజు పత్రికల్లో వచ్చింది. బేటీ బచావ్ బేటీ పడావ్ అని చెప్పేసి చాలా గొప్ప నినాదాన్ని ఇస్తున్నాడు. ఏం చెప్పాడు? ఈరోజు మీరు చూడండి, ఎవరైతే మన దేశానికి మంచి పేరు తీసుకుని వచ్చి ఈ దేశంలోనే అనేక రకాల గోడమేలు సాధించినటువంటి ఎవరైతే లెక్చర్లు ఉన్నారో వాళ్లకు హాని కలిగించేలాగా, వాళ్ళ కోరికకు విరుద్ధంగా ఎవరైతే వాళ్లకు ఇబ్బంది కలిగించాడో అట్లాంటి వాడిని మళ్ళీ తిరిగి వాళ్ళ అనుచరుణ్ణి ఈరోజు చైర్మన్గా చేశాడంటేనే యథేచ్ఛగా ఈరోజు తాను చెప్పిందే చెల్లుబాటు అవుతుందని చెప్పేసి ఆలోచనతో నరేంద్ర మోడీ ఉన్నాడు. ఖచ్చితంగా ప్రజానీకం మేము కోరుతా ఉన్నాం. ఇట్లాంటి దుర్మార్గమైన పరిపాలన కొనసాగితే మాత్రం భారతదేశంలో రాబోయే కాలంలో ప్రజాస్వామ్యం ఉండదు. ప్రజాస్వామ్యం కాపాడుకోవడం ప్రజల బాధ్యత అని చెప్పేసి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలుగా, ప్రధానంగా వామపక్ష పార్టీలుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలలోన ఇండియా కూటమి ఆధ్వర్యంలోన వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున
నరేంద్ర మోడీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పార్లమెంటులో జరిగినటువంటి ఎంపీల సస్పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు నిరసన కార్యక్రమం కర్నూలు కలెక్టరేట్ ముందు చేపట్టడం జరిగింది. ఇప్పటికే మన సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్ దేశాయ్ గారు మాట్లాడేటప్పుడు చెప్పడం జరిగింది, ఈ దేశంలో అధ్యక్ష తరహా పరిపాలన కొనసాగించడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పడం జరిగింది. అధ్యక్ష పరిపాలన కాదు, ఈ దేశంలో 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ గెలిస్తే మాత్రం ఈ దేశంలో హిట్లర్ పరిపాలన తీసుకురావడానికి బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం కూడా వెనుకాడదు. మరోసారి గుజరాత్ తరహా అల్లర్లు ఈ దేశమంతా కూడా అట్టుడికే దానికోసం మణిపూర్ లాంటి అల్లర్లు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా తగలబడడానికి కూడా ఏమాత్రం కూడా బీజేపీ తగలబెట్టడానికి వెనుకాడదని చెప్పి మతాల మధ్య కులాల మధ్య అన్నదమ్ములుగా ఉన్నటువంటి వాళ్ళ మధ్య చిచ్చు పెట్టి గొడవలు పెట్టి ఈ దేశాన్ని 3 ముక్కలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం పూనుకున్నది. ఈ విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాలు పార్లమెంటులో గలమెత్తుతా ఉంటే, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గలమెత్తుతా ఉంటే, పార్లమెంటులో పొగ బాంబు వేసినటువంటి ఆనాడు బ్రిటిష్ వాళ్ళు భగత్ సింగ్ను ఉరిదీస్తే ఈరోజు పార్లమెంటులో పొగ బాంబు వేసినటువంటి వ్యక్తిని ఆశించినటువంటి ఎంపీని ఏం చేయాలో ఒకసారి ఈ బీజేపీ ప్రభుత్వం ఆలోచన చేయాలా. ఇట్లాంటి వాళ్ళని వీళ్ళపైన దేశద్రోహం కేసు పెట్టాలా, ఇట్లాంటి వీళ్ళపైన రాజద్రోహం కేసు పెట్టాలి తప్ప వామపక్ష పార్టీలుగా లేకపోతే నిరసన ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేసిన వాళ్ళపైన రాజద్రోహం కేసు లేకపోతే దేశద్రోహం కేసులు పెట్టి ఈరోజు హిట్లర్ పరిపాలన కొనసాగించే దానికోసం నరేంద్ర మోడీ పూనుకున్నాడు. ఈ నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా, ఇట్లాంటి సస్పెన్షన్లు ఎన్ని చేసినా దేశంలో మాత్రం పోరాటం మాత్రం ప్రజల పక్షాన నిలబడి వామపక్షాలు పోరాటం చేస్తాయని చెప్పి సందర్భంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.